you, Holy Spirit, Lord. Fresh glory, fresh glory, fresh anointing, Lord. Yes, Lord. Stotram, Thank you, Lord. Stotram, stotram, Yesaya. Thank you, Lord. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అవునయ్యా తండ్రి ప్రభువా, నీలో నిజమైన సంతోషం కలుగునయ్యా ప్రభువా. నువ్వు నిజమైన ద్రాక్షవల్లివయ్యా తండ్రి దేవ ప్రభువా. స్తోత్రమయ్యా. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది, శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా, చప్పట్లు కొడుతూ అందరం చప్పట్లు కొడతాను. నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే. చప్పట్లు కొడుతూ అందరం. నిత్యమైన సంతోషము నీలోనే పాడాలి అందరు కలిసి. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ
శాశ్వతమైనది ఎంతో ప్రేమ నీ కృప మాపై శాశ్వతమైనదయ్యా. నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. అవునేసయ్యా జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే చప్పట్లు కొడుతూ నిత్యమైన సంతోషము నీలోనే ఆమేన్ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ యేసయ్యా నీ సంకల్పమే ఇది నా పైన నీకున్న అనుగ్రహమే యేసయ్యా నీ సంకల్పమే ఇది నా పైన నీకున్న అనుగ్రహమే యేసయ్యా చప్పట్లు, నీ చప్పట్లు, అందరం. సంకల్పమే ఇది నా పైన నీకున్న అనుగ్రహమే యేసయ్యా నీ సంకల్పమే ఇది నా పైన నీకున్న అనుగ్రహమే శాశ్వతమైనది ఎంతో మధురమైనది
యేసయ్యా. ఎంతో Your love is everlasting, O Lord. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాశ్వతమైనది చేతులు పైకెత్తి పాడదాం. ఎంతో మధురమైనది ఆయన ప్రేమ శాశ్వతమైన నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ చేతులు పైకెత్తి మరొకసారి మీ అందరూ కలిసి పాడాలి. శాశ్వతమైన శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ పాడతామా? ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. అవును కదా, పాపంలో ఉన్న మనల్ని ఆయన రక్తంతో కడిగి ఆయన పోలికగా మార్చిన దేవుని అందరం కూడా మనసారా రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. అవునేసయ్యా, నీ పోలికగా ప్రభా మమ్మల్ని రక్తం ద్వారా కడిగి మార్చి ఉన్నావయ్యా ప్రభువా. నీ సొత్తుగా మమ్మల్ని చేసుకుని ఉన్నావయ్యా తండ్రి దేవ ప్రభువా. నీ రూపం లేని మాకు ప్రభువా ఆ కలవరిశిలలో బలియాగవి ప్రభువా, ఆ రక్తం చిందించి ప్రభువా నీ ప్రేమ నీ రూపు ప్రభు తండ్రి మాకు తీసి ఉన్నావయ్యా. అందరం కూడా ఒక నిమిషం ప్రార్థిస్తామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, మిమ్మల్ని థ్యాంక్ యూ విడిచిపెట్టినాను, జీసస్, మమ్మల్ని థ్యాంక్ యూ లార్డ్. విడిచిపెట్టలేదు యేసయ్యా. అవును మమ్మల్ని యేసయ్యా. మర్చిపోలేదు ప్రభా. అవునేసయ్యా, అవునయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ఎంత థ్యాంక్ గొప్ప యూ ప్రేమ లార్డ్. ప్రభా. అవునేసయ్యా తండ్రి దేవ మధురమైనది ప్రభా, ప్రభా, శాశ్వతమైన నీ అవునేసయ్యా. ప్రేమ. మేము నిన్ను మర్చిపోయిన నీ చెయ్యి అవునేసయ్యా విడిచిపెట్టిన ప్రభువా, మమ్మల్ని మాత్రం నీ అవునయ్యా చెయ్యి తండ్రి విడిచిపెట్టలేదు ప్రభా, ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి ప్రభా, గాఢాంధకారపు అవునేసయ్యా. లోయలోకి మేము వెళ్ళిన ప్రభా, అవునేసయ్యా, అక్కడ నుండి మమ్మల్ని లేవనెత్తింది అవునేసయ్యా. ప్రభా నీ గొప్ప ప్రేమ ప్రభా. అవునేసయ్యా. ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చలేం ప్రభా. అవును దేవా, మీ రుణమును మేము తీర్చలేం ప్రభా. అవునేసయ్యా. మీ రుణమును మేము తీర్చలేం ప్రభా. అవునయ్యా థ్యాంక్ యూ యేసయ్యా. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. వేయి మంది కుడి ఎడమకు కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. వేయి మంది కుడి ఎడమకు కూలును గాని చెదరకుండా కాపాడు ప్రేమ.
దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా, యేసయ్యా. నాడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గమును సరిచేయు నా తండ్రివి. అవునయ్యా, నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గమును సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా. చేతులు ఊపుతూ, చేతులు ఊపుతూ, రెండు చేతులు ఊపుతూ. యేసయ్యా, 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 యేసయ్యా. యేసు, మా ప్రతి సమయంలో మా తోడు ఉండే దేవుడవయ్యా, మా అనునిత్యం కాచే దేవుడవయ్యా ప్రభువా. మేము నడిచిన ప్రతి అడుగులు సరిచేయు దేవుడవు నీవయ్యా ప్రభువా. గాఢ అంధకారంలో ప్రభు ఉన్నప్పుడు ప్రభువా, నీ వెలుగును దయచేసిన దేవుడవయ్యా నైనా తండ్రి ప్రభువా. ఇదిగో ప్రభువా, నిన్ను శాశ్వత కృపతో ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు నీవయ్యా తండ్రి దేవ ప్రభువా. అయ్యా, చెదిరిపోయిన మమ్మును ప్రభువా తండ్రి, చెదిరిపోకుండా నైనా ప్రభువా కాపాడిన వాడవు నీవయ్యా నైనా తండ్రి దేవ ప్రభువా. ఈ లోకంలో ప్రభువా తండ్రి ఎన్నో అపాయకరం జరుగుతున్నా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా నీ రెక్కల నీళ్ళను భద్రపరుస్తున్న దేవుడు నీవయ్యా దేవ ప్రభువా. నీ స్తోత్రాలయ్యా తండ్రి దేవ ప్రభువా, నీకు వందనాలయ్యా తండ్రి దేవ ప్రభువా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా నోళ్ళు తెరిచి ఆయన మహిమపరచం ఒక నిమిషము. ఆయన చేసిన జీవి మేలులకి అందరం కూడా ఈ వారం అంతా కాచి ఆయన కృపలను మనం చూపించిన దాన్ని బట్టి ఇదిగో మన ప్రతి సమయంలో మన తోడుగున్న దేవుని బట్టి అందరం కూడా స్తుతిద్దామా, నోళ్ళు తెరిచి మహిమపరచామా అందరం కూడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ నమ్మదగిన వాడవు లార్డ్. అవునేసే తండ్రి దేవ ప్రభువా, దేవుడవు అవునేసే తండ్రి దేవ ప్రభువా. ప్రభా, నీ చెయ్యి జారిపోతున్నప్పటికీ ప్రభా యేసయ్యా, నీ దక్షిణ హస్తము చాపి మమ్మల్ని ఆ స్థితిలో నుండి లేవనెత్తిన వాడవు ప్రభా యేసయ్యా. స్తోత్రమయ్యా. అపవాది చేతుల కోరల్లోకి మేము వెళుతున్నప్పుడు ప్రభా, అవునయ్యా. ఇదిగో నా బిడ్డ అని ప్రభా మమ్మల్ని పట్టుకొని ప్రభా నీవు లేవనెత్తిన వాడవు ప్రభా యేసయ్యా. ఓ జీసస్, థాంక్ యూ యేసయ్యా. స్తోత్రం ప్రభా. ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. చప్పట్లు కొడుతూ నీకేనయ్యా, నీకేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీవేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా,
ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీ. పాడదామందరం ఎల్లప్పుడు తండ్రి దేవ ప్రభు, ఈ ఆరాధన బట్టి స్తోత్రమయ్య దేవ ప్రభు. మా అందరితో నువ్వు ఉండినైనా ప్రభు తండ్రి, ఈ ఆరాధన నడిపించినందుకు నీకే స్తోత్రాలయ్య దేవ ప్రభు. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రాలయ్య ప్రభు. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడు ఉండి నడిపించిన వందనాలయ్య తండ్రి దేవ ప్రభు. ఆంటీ వాక్యం ప్రకటిస్తుండా ప్రభు, నీ బిడ్డలతో మాట్లాడి అందరిని కూడా ప్రభు తండ్రి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరం బిగ్గరగా ఆమేన్ చెప్తామా? ఆమేన్. Church, thanks to God for the Lord's Day. We're back again. This morning, Sister Asha Phillips has conveyed that her son has come from Germany, and they have come on a purpose. So, Sister Asha Phillips has assigned the message for today will be given by Sister Shirley. Before we start, we shall start with a prayer. Let us pray. Gracious and loving Heavenly Master, Father, we thank you, Lord, for this day. This is the Lord's day, O God, your worship day. We thank you, Lord. Thank you, Father, for the worship. Thank you for the anointing. Lord, we give you all the glory, honor, and praise. You are our God, our Creator, our Maker. As we look forward for your word, O God, anoint your child Shirley, Lord, as she gives the word, Lord. Speak to each one of us according to the point of our needs, O God. Let none of them go empty-handed, O God. We thank you for Sister Asha Phillips and Brother Phillips, Lord, for their health. We thank you, Lord, for the brother who has come from Germany, Lord. And we pray, Lord, the purpose that he has come will be fulfilled. Father, because you're mindful and you're mindful of every minute thing about us, we thank you, Jesus, for this wonderful day. Speak, Lord, as your children here. As we open our hearts, Lord, set aside our own will, sweep across our hearts with your holy fire. We commit this time into your care. We give you all the honor, praise, and glory. In Jesus' name I ask. Amen. Before we start, shall we welcome Sister Pushpa and her daughter. They are new to our church. Sister Shirley. Good morning, everyone. I thank God for giving us this lesson for today, because what we are learning now is something that I have also learned. And I pray, let's have a brief word of prayer in His own verse. Let the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our Lord, our rock and our Redeemer. In Jesus' name, amen. All of us are aware that we have several promises in the Word of God. For us to lead this life, God has been blessing us. He already prepared a way for each one of us. He has taught us how to live in this world. He knows how the world is going to be. And He already told us how we need to live. And because of this, we are able to follow the word that He has given. And He is the one who is teaching us step by step as to how we have to live. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా జీవించాలనో కూడా దేవుడు మనకు తన వాక్యం ద్వారా ఆల్రెడీ చెప్పి ఉంటున్నారు. మనం వాక్యం చదవడము, అది అర్థం చేసుకోవడము, దాని ప్రకారం జీవించడం అన్నది మనం చేయవలసిన పని కదండి. ఇప్పుడు మనము మన వాక్యంలో కూడా చూస్తే ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఆ వాగ్దానాలు మనం చూస్తే మన దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చిండో అప్పటి నుంచి నెరవేర్పు వరకు చాలా సమయం ఉంటుంది, చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి, చాలా రకాల పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో. మనము అటువంటి పరిస్థితులప్పుడు మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి,
మనం ఏ రీతిగా అటువంటి సిట్యుయేషన్స్ని ఫేస్ చేయాలి అన్నది మనము ఈరోజు కొంత సమయము కొంతమంది దైవజనుల జీవితం ద్వారా ధ్యానిస్తాము. సో ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో లైక్ God has already given us a life. He has shown us how to live, and especially when we have these promises from God, from the time God gives a promise till the time it is actually accomplished in our life, there will be a time gap. Some of them are continuous. When he says that he is with us till the end of the world, that means he is with us now and he will remain with us. But there are certain promises which we will have to wait for God to for those promises to get accomplished in our lives. Now during that period, how should our attitude be in our lives? For example, as believers, as children of God, we know that we have eternal life. So death is not an end to us. We are going to live, and our life will be everlasting life throughout, and we are going to live with him. Now that is what is something that we are always looking forward to. Now as long as we are going to accomplish, and when we are going to go to God and have that everlasting life, in this world we are going to face certain issues. There could be ups and downs. So many things will be there. Now how are we supposed to face all those? What should our attitude be is what we are going to see through the lives of some of God's children, about whom it is already recorded in the Bible. We will take 3 of them in specifically, and we will try to learn at least 3 points. There are many points we can learn, but we will see 3 key points from each of these children of God. Now all of us know the first person who was actually called of God is Abraham. Now if we look at Abraham's life, he was called when he was 75 years old, isn't it? So if we look at Genesis 12:4, it was Abram at that time. Abram was 75 years old. Then the Lord appeared to Abram and said, "To your descendants I will give this land." He also promised that here itself, when Abram did not have any children, it was at that time that God said, "To your descendants." That is, he is already telling about the descendants who are going to follow Abram, isn't it? So this was when he was 75 years old. But by the time the actual the promised land was reached by Abram, where he had to leave all his kith and kin and he had to go, and when he reached that place, and then when Isaac, the promised child, was given to Abraham, he was already 100 years old. And now retrospectively, when we see, we read the entire thing in a couple of or a few chapters in the word. But when put yourself, or let us put ourselves in his shoes, not knowing how the future would be, if he has to just follow and answer God's calling, then how it would have been felt of him. So there were uncertainties before him. We do not know how the future would be. We do not know what all would come in our path. So in such cases, what we learn from Abraham here is unwavering faith. In spite of all those uncertainties, in spite of all the unknown future, it was God who was leading him, and Abraham had faith. Now if you look at Romans 4:20-21, the verse says, "He did not waver at the promise of God through unbelief, but was strengthened in faith, giving glory to God, and being fully convinced that what he had promised, he was also able to perform." సో హియర్ ఇక్కడ మనము వాక్యంలో చూసినట్టయితే, అబ్రహాంను దేవుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలిచి ఉంటున్నాడు ఒక వాగ్దాన ప్రదేశానికి తీసుకొని వెళ్ళడానికి. తర్వాత అక్కడ తనకు వాగ్దాన పుత్రుడును ఇస్తానని చెప్పి దేవుడు అక్కడ 75 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు. కానీ అప్పటి నుంచి అబ్రహాం ఎప్పుడైతే తన పితరులను అందరిని వదిలిపెట్టి బయలుదేరిండో, అప్పటి నుంచి ఆ పుత్రుడిని, అంటే వాగ్దానం చేసిన ఇస్సాకును పొందుకునేంత వరకు 25 ఏండ్లు పట్టింది. అంటే ఆయన
100 ఉన్నప్పుడు అప్పుడు ఆయనకు ఇసాకు పుట్టి ఉంటున్నాడు కదండి. ఇప్పుడు ఈ సమయంలో ఎప్పుడైతే దేవుడు పిలిచి ఉంటున్నాడో అబ్రహామును, అప్పటి నుంచి ఆ వాగ్దానము తను పొందుకునేంత వరకు తనకు ఎట్లా వెళ్ళాలనో తెలియదు, దారిలో ఏం కనుక్కుంటాడో తెలియదు, ఎట్లా ఉంటుందో మార్గం తెలియదు, కానీ ఇటువంటి ఫ్యూచర్ ఏంటి అన్నది తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా తన విశ్వాసాన్ని దృఢంగా దేవుడు వాగ్దానం చేసిండంటే తప్పకుండా నెరవేరుస్తాడు అనే దృఢమైన విశ్వాసంతో అబ్రాము ముందుకు వెళ్ళి ఉంటున్నాడు. ఆ రీతిగా వెళ్ళిండు కాబట్టి తను ఆ ప్రామిస్ని పొందుకోగలిగి ఉంటున్నాడు. అదే రీతిగా మనం చూస్తే ఈ 25 ఏండ్లు అది తక్కువ సమయం ఏం కాదు కదండి. It is a long period when these 25 years have to pass without knowing what is going to happen. Now, this is the time when he was patient. He patiently endured. During this entire journey, he faced several things. He had to separate himself from Lot, his nephew. He had to go into areas where there were Canaanites already who had occupied. He had to go fight. He had to lead his normal life. But at the same time, his focus was on the promise that God had given. So here, if we look at హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15లో చూస్తే, God is saying, and so after he had patiently endured, he obtained the promise. So for us also, when we are looking forward for the promises of God to be accomplished in our lives, the characteristic and the attitude that we need to imbibe in our lives is basically we need to be patient. We need to have our focus and faith in God. The next lesson that we learn from Abraham, or now he's Abraham, is that during this 25-year journey from the promise to its fulfillment, we see that every milestone he was crossing, every place he was crossing, he stopped there, he built an altar. Everything, like even while we are going ahead in our lives, at every stop, wherever God is leading us, we need to take a break. We need to thank God. We need to have that altar in our lives where we are always constantly worshiping God. Because those small steps that we are doing, those are all moving us towards the fulfillment of His word. And that is what gives us strength and happiness and joy and a grateful heart. That is what God likes. Here again, if we see in the life of Abraham, he always had an attitude of worship. If you look at Genesis 12:7, there we see that then the Lord appeared to Abraham, that is at Mount Moriah, and said, "To your descendants I will give this land," and there he built an altar to the Lord who had appeared to him. He did not see the promised land yet. It's the promise that God is reiterating here. It is at the land of Moriah. But this is the place he stopped, built an altar, worshipped God. Again, if we see in Genesis 12:8, it says, then subsequent verse itself, "And he moved from there to the mountain east of Bethel, and he pitched his tent with Bethel on the west and Ai on the east. There he built an altar to the Lord and called on the name of the Lord." Again, it is a step-by-step process. Every milestone, every place is moving. He's building these altars. Again, in Genesis 13:18, where he was in Mamre, again it says, that is in Hebron, he built an altar there to the Lord. ఇప్పుడు మన జీవితంలో కూడా మనము ఆ మార్గంలో నడిచేంత వరకు, దేవుడిచ్చిన వాగ్దానంను పొందుకునేంత వరకు చిన్న చిన్న అడుగులు వేసేటప్పుడు చిన్న మధ్యలో మనం ఆగాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అంటే మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి. మన జీవితకాలం అంతా కూడా ఒక ఆరాధనతో మనం నింపబడి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒకటి స్టార్ట్ చేసినామో అది ఎండ్ అయితే కానీ మనం మన మార్గంలోనే మన త్రోవలోనే పోతామని కాదు. మన మార్గం అంతట్లో కూడా దేవుడిచ్చే చిన్న చిన్న అడుగులకు, చిన్న చిన్న విషయాల్లో ఎక్కడెక్కడైతే దేవుడు మనకు విజయం ఇస్తూ ఉన్నాడో ప్రతి దగ్గర మనం ఆగాలి, దేవుడిని ఘనపరచాలి, మహిమపరచాలి. So these are 3 things that we learn from the life of Abraham.
we also learn something we are not supposed to do from the life of Abraham. When God has given a promise, he is well able to fulfill it. We should not tinker with that. Leave it to God. When God has given a promise, he will do it. మనకి ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చిందంటే చేసి నెరవేరుస్తాడు. మనం దేవునికి సహాయపడడానికి మధ్యలో పోయినామంటే అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకుంటాం కదండి. ఇప్పుడు బికాస్ దిస్ టైమ్ వాజ్ లాంగ్ అండ్ వెన్ Sarah told Abraham that to have a child through Hagar, Abraham did the same, and we know the consequences. Since then till today, that war is still on. This is something that they tried to help God to make the promise come to pass, which was not accepted by God, isn't it? So we are also, when we are receiving a promise from God, we are required to just wait upon him. Don't try to help God or use our own thinking and our own rationale. So these are the lessons we learn from Abraham. Now when we look at the next biblical character, the hero of faith from the Bible, we look at the life of Joseph. Now in the life of Joseph, we let us see three more attitudes that we need to learn from Joseph as to how we are supposed to be during this period from the promise till fulfillment, right? So all of us know what was the promise Joseph had received from God. Yes, even while he was a kid, God told him, he gave him a dream about his siblings, his parents bowing down to him, which actually became very controversial at that time, right? So, but that was a promise given to Joseph when he was a little kid, when he was just a youngster, like he was just a teen. But then when God had given that promise to him, by the time it was actually fulfilled, there was a long road. It was not easy. The road was never easy. Whenever we get the promises, yes, God will give us the promise. But the road, he never promised that the road will be easy. So when, if you look into the life of Joseph, while he was a teenager, maybe 12 or 15 years old or around that time, he was blessed with this promise. And later on, we see that he had to, his brothers were jealous of him. They sold him into to the Ishmaelites, and then the entire journey comes where he was also into Potiphar's house, working for him as a slave, and then put into prison, and then later on he was exalted. But during this period, we see his faithfulness at every spot. He was always faithful to God, even in places where the places were very obscure. యోసేపు జీవితం చూస్తే, యోసేపుకు దేవుడిచ్చిన వాగ్దానం నుంచి, అంటే చిన్న బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు డ్రీమ్ ఇచ్చి ఉంటున్నాడు యోసేపుకు. ఆ కళ వచ్చినప్పుడు అందరూ, తన సహోదరులు, తర్వాత తన తల్లిదండ్రులు అందరూ కూడా యోసేపుకు తల ఉంచుతారు అని ఉంది. కానీ అప్పుడు ఆ వాగ్దానం, ఆ కళ వచ్చినప్పుడు చాలా చిన్న బాలుడు. కానీ అది ఎప్పుడైతే నెరవేరిందో అప్పటికి ఆల్మోస్ట్ 37.5 years had to be accomplished before he actually became like a known person in Egypt. ఇన్ని ఏండ్లు గడిచేంత వరకు కూడా మనం చూస్తే యోసేపు తన జీవితం అంతా కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నమ్మకంగా ఉన్నాడు. Be it in a position of where people see you, or whatever little things that we are doing, let us be faithful to God. Here Joseph was there in a prison. He was put there in the prison. Nobody knows him, but he was working so faithfully that the warden of the prison left all the prisoners under him, and those people who were brought under Joseph's control, he never even bothered to look at them. Here if we look at Genesis 39:22 and 23, here it says, and the keeper of the prison committed to Joseph's hand all the prisoners who were in the prison. Whatever they did there, it was his doing. And the keeper of the prison did not look into anything that was under Joseph's authority.
because the Lord was with him, and whatsoever he did, the Lord made it prosper. సో మనము మన ఉద్యోగాల్లో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, మనం ఎన్నో పనులు చేస్తూనే ఉంటాము. అవి అందరూ రికగ్నైజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మనం చేసే పనులు దేవునికి నమ్మకంగా చేయాలి. చిన్నవైనా పెద్దవైనా పని ఎట్లాంటిది అన్నది మనకు అనవసరము, కానీ చేసేది నమ్మకంగా చేస్తున్నామా లేదా అన్నది దేవుడు గుర్తిస్తున్నాడు. అట్లా ఇక్కడ జోసెఫ్కు ప్రామిస్ చాలా ఘనంగా ఉంది, కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ ఏంటి? ఒక జైల్లో ఉన్నాడు, ఒక ప్రిజన్లో ఉన్నాడు, కానీ అక్కడ కూడా నమ్మకంగా చేసి ఉన్నాడు జోసెఫ్. మనం కూడా మన జీవితంలో ఇది మనము జోసెఫ్ జీవితం ద్వారా నేర్చుకోగలము. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది జోసెఫ్ నుంచి ఏంటంటే, మనము ఈ జర్నీలో టెంప్టేషన్స్ ఎదుర్కొంటాము. ఆ టెంప్టేషన్స్ ఎట్లాంటివి అన్నది మనము ఊహించలేము. అవి ఏ కోణం నుంచి అయినా కానీ రావచ్చు. కానీ ఎటువంటి డైరెక్షన్లో వచ్చినా కానీ మనము మన వాక్యపు పునాది పైన మన జీవితం కట్టబడినప్పుడు మనము నమ్మకంగా దేవునికి ఇంటెగ్రిటీతో జీవించాలి. We should always have this integrity over temptations, and our values should be rooted and grounded on the word of God. Had it not been God who was the God of Joseph, any other person, he would have succumbed to that, whatever temptation came in. But because Joseph knew his God, he ran away from that temptation. However big, however large, however small it could be, let us be very careful in our lives. From whichever angle it may come, we need to be very careful, and we need to be running away. We need to flee from such temptation. If we look at this verse, which says, Genesis 39, 9th verse, the second part of the verse, Joseph is responding, "How then can I do this great wickedness and sin against God?" When Potiphar's wife came to seduce him, he is not saying that it is something that is doing something against Potiphar, but he is saying that how can I do this wickedness against God? See, throughout our lives, it is not about people, how we are behaving with people, but it is our accountability to God. So even if it is a small sin, small temptation, big temptation, however it could be, we need to be mindful that every sin that we are doing is against God, and we need to be carefully living our lives. The next lesson that we could learn from the life of Joseph is forgiveness over bitterness. ఇక్కడ మనము చూసినట్టయితే యోసేపును తన స్వంత సహోదరులే తన జెలసీతో ఇక్కడ అమ్మివేసి ఉంటున్నారు. అప్పుడు యోసేపు పొంది ఉన్న కష్టాలన్నీ మనకు తెలుసు. అయిన తర్వాత ఎప్పుడైతే తను హెచ్చింపబడి ఉంటున్నాడో ఫరో రాజు రాజ్యంలో, అప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ధాన్యం కొనుక్కోవడానికి వస్తారు. అక్కడికి కొనడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కొంటారు, తెలుసుకుంటారు యోసేపు వాళ్ళ సహోదరుడని, భయపడతారు. కానీ మళ్ళీ వాళ్ళ నాయన ఉన్నంత వరకు సంతోషంగానే బ్రతికిండ్రు, అంత జీవితం గడిచిపోయింది. కానీ ఎప్పుడైతే వాళ్ళ తండ్రిని కోల్పోయినారో అప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది. ఇప్పుడు మమ్మల్ని యోసేపు ఏం చేస్తాడో అనే భయం ఉండింది. అట్లాంటప్పుడు కూడా యోసేపు వాళ్ళను క్షమించినాడు. యోసేపు వాళ్లకు తండ్రి ఉన్నా లేకున్నా కానీ తన యాటిట్యూడ్ ఎట్లా ఉండింది? అవును, మీరు ఈ రీతిగా నాకు వ్యతిరేకంగా విరోధంగా చేసినారు, కానీ ఆ చెడును దేవుడు మంచిగా మార్చి ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు మంచిగా మార్చి ఉంటున్నాడో అప్పుడు యోసేపుకు దేవుడికి తనకున్న సంబంధమే ఉండింది. ఇతరులకు ఎట్లా చేసినారు, వాళ్ళు నాకేం కీడు చేసినారు అన్నది మనసులో నుంచి తీసివేసిండు ఆ బిటర్నెస్ని. నౌ ఇఫ్ వీ లుక్ ఎట్ దిస్ థర్డ్ లెర్నింగ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్, it is forgiveness over bitterness. When he was betrayed by his own brothers, and he was sold into slavery, and he had to undergo several difficulties during that entire period. And at the time when he was actually exalted by Pharaoh in his kingdom, and when his brothers had come to purchase the grain from him, even then he was not having that bitterness and anger. The response he gives here in Genesis 50:15, when Jacob passed away and then his brothers were afraid of him, it says, when Joseph's brothers saw
that their father was dead, they said, "Perhaps Joseph will hate us and may actually repay us for all the evil which we did to him." So they themselves acknowledged that they had done evil to Joseph. And they knew that guilt was there in their hearts. But they were also afraid that Joseph would now take his revenge on them. But that did not happen. So Joseph here answers in 19 and 20th verses. Joseph said to them, "Do not be afraid, for am I in the place of God? But as for you, you meant evil against me, but God meant it for good." Now here, if we learn in our lives also, there could be several people, knowingly, unknowingly, who will hurt us. They may, maybe knowingly also, they try to put us down. They may try to harm us. But our attitude in such situations is basically to forgive them, knowing that we have a God who is seeing on the things that are happening, and He will take care of what is to be done. We need not take that place and take vengeance on people, because vengeance belongs to God. So we need to have that spirit of forgiveness in our hearts and get rid of bitterness, because we will be blessed when we have this spirit of forgiveness in our hearts. Now these are some lessons we have learned from Joseph. And now let's come to the third character from the Bible, from the life of King David. Right? So King David also had a promise. He was also anointed to be king of Israel. And he was anointed when he was just a teen. Nobody even recognized that he was a person who was eligible to become a king. When Samuel came to their house, he was there grazing with his father's sheep, and his father did not even bring him in front of Samuel. But it was then that God told Samuel that He doesn't look at people, how they are, how they look. But God said He looks at the heart. So even after all his brothers were paraded before Samuel, Samuel asked that whether he had more children. And it was then that his father Jesse brought David before Samuel. And God said, this is a kid whom He wanted to be made king over his children, isn't it? So that was at a time when David was again a teenager of about 12 to 15 years old. But by the time David was actually a king, it took him a long time, and we know what all David had to face. It was never an easy journey. So now if we look at the life of David, the moment David was anointed, things were all positive, things were happening well. So when David was anointed by Samuel, the Spirit of the Lord came upon him, and a distressing spirit came upon Saul, because God left him. The moment God left Saul and the Spirit of God was with David, now Saul was being depressed, and he was having his own issues because of that evil spirit. But then that was a time when David was identified and taken there to Saul to play the harp. So that was definitely happy for David. From being a shepherd boy, he was elevated to a higher position where he had to play the harp before a king. And then Saul also liked him very much, and then he made him an armor bearer for himself. Later on, again we see, this is actually recorded in 1 Samuel 24:6. And later on we see about Goliath. So when Goliath was there, when the Philistines and Goliath were trying to taunt Israel, and they were belittling Israel, it was there David again went ahead, and then he killed Goliath, and then he became a hero among all the people. Isn't it? So all this was an upward journey for David. So everything was pleasant. It appeared that now the promise is going to get fulfilled very soon. And again we see that was the time when he was being praised by the people. That was the time where jealousy also took root in Saul's heart. That was a point when Saul started hunting for David's life. He was trying to do all sorts of issues for David, where he also tried to kill him. And then David had to actually flee from Saul. Initially, he was within Israel among the caves. He was just going around hiding himself along with the 400 people who were also not happy with Saul.
and he was actually moving around those areas. But the second time when Saul tried to kill David, when Jonathan came and told that Saul is hunting him, and he gave a hint that he has to run away, that was the time that David thought that he has to go and hide among the Philistines itself, among the people of Achish. So when that happened, we see here that even among the people of Achish, like when he was there with Achish, we see that he was working as a mercenary, as a paid group of soldiers who were trying to fight on behalf of the Philistines against Israel. Now at this point, David did not inquire from God whether he could go to the Philistines. He just thought in his heart that now it is dangerous for him to live here in the place among the caves, and he thought in his heart that he will have to escape, and he went went into the troop of those, like into the Philistine land. But Achish was good to him, and he was also going ahead. And when this happened, when Achish was proceeding, he was also wanting David to join him when they were going and attacking the Israelites. But at that time, God protected David. He prevented David from joining that against his own people. That is, though Achish as a king was happy with David joining them, the leaders or those princes of the Philistines stopped Achish from bringing David along. That is God's doing. When he has a promise to fulfill, he will ensure that we are not taking the wrong directions. So here what we see is, okay, Achish asked David to leave. He went away, he was sent away. He went back to Ziklag. But there at that time, he saw that all his people, all his belongings have been captured by the Amalekites. Isn't it? So he already faced a refusal from the king. He went back along with his troop, and there he saw whatever he had was already captured and taken away. He didn't know where they took, who took, he did not know anything. But that was the time when we can very clearly see the distinction between how David responded and how the people around responded. That is, when we are in distress, when we feel during our life that everything is lost, when we do not see any way where we can even think of or we can see a source of encouragement, that is the time we see when David encouraged himself in the Lord. He strengthened himself in the Lord. Now here we see, now David was, I'm reading from 1 Samuel 36. Now David was greatly distressed, for the people spoke of stoning him, because the soul of all the people was grieved, every man for his sons and his daughters. But David strengthened himself in the Lord his God. This is even in our lives, we see there would be certain points where we feel that everything is going against us. There is no ray of hope coming in from any side. మన జీవితంలో కూడా ఎన్నో విషయాల్లో మనము దావీదు జీవితంలో చూస్తే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. మనకు ఎక్కడి నుంచి కూడా సహాయం వచ్చే ఇదే ఉండదన్నమాట. ఎవరో సహాయం చేస్తారు అన్నట్టు మనకు అనిపించదు. ఇంకా మన జీవితం ఇంతే, ఇంకా కంప్లీట్గా మనం ఒక్కరం అయిపోయినాము, మనకు సహాయం చేసేవాళ్ళే లేరు అన్నట్టు ఉంటుంది మనకు. కానీ అటువంటి సమయంలో ఇక్కడ సమూయేలు రాసిన మొదటి సమూయేలు 36లో చూస్తే దావీదు తనను తను దేవునిలో బలపరుచుకున్నాడు. We also need to strengthen ourselves in the Lord. Now, how do we strengthen ourselves in the Lord? When we are in trouble, we are supposed to remember what God did for us in the past. మనం ఇంతకు ముందు ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనకు ఏ రీతిగా సహాయపడి ఉంటున్నారు, ఏ రీతిగా సహాయం చేసి ఉన్నాడు, ఎప్పుడు ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లా మనల్ని దేవుడు తప్పించి ఉంటున్నాడు, అప్పుడు తప్పించిన దేవుడు ఇప్పుడు కూడా తప్పిస్తాడనే ధైర్యం దేవుడు మనకిస్తాడు. మనం వాక్యం చదివినప్పుడు అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క వర్స్ కూడా కొత్త మీనింగ్ ఇస్తుంది మనకు. మనకు ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితికి ఆన్సర్ దేవుడు మనకు వాక్యం ద్వారానే ఇస్తాడు.
ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనము అట్లా ఒంటరిగా ఉన్నాము అన్న పరిస్థితి వచ్చినప్పుడు, దట్ ఈస్ ద టైమ్ when how do we encourage ourselves in the Lord is basically we need to remember what God has done for us in the past in similar situations. When we remember, we recall and we thank God, when we start praising God for all those, we immediately will get encouraged, we'll get strengthened by our own past life on how God has dealt with us in a good manner, how he relieved us from all those issues. Similarly, this is a learning for us from the life of David. Now again, one point that we can learn and we need to follow it day in and day out is David was a man of worship and prayer. Praise and worship was always, even today if we talk about praise and worship, all of us know that we go back to Psalms and we remember David. He was always praising God. Be it from the time he was a shepherd boy among the sheep, he was alone, there were only sheep, no other human being to accompany him, but he had God with him. He was always communicating to God. Now what was he actually doing through these prayer and worship or praise and worship? He was speaking to God, he was exalting God, he was talking about the greatness of God, God's goodness. All these are the things that God was actually like he was having that communion with God, that fellowship with God. And that is what we need to have in our lives as well. While he was in the as a shepherd boy, while he was fleeing Saul among those various rocks, among those hills, he was just trying to hide away from all these dangers. Even while he was with Akish also, like when he was strengthening himself, he came back to God. He again started praising God. That is the life of the attitude of praise and worship that we need to imbibe in our lives. And when we have this praise and worship as part of our life, our lifestyle, then there will not be any issue that we face that will be seen of us as something great, as a mountain. Because everything, when we have a grateful heart, when we have a heart of praise, then we will not be having our focus on the things around. We will only be having our eyes fixed on Jesus. And that is actually the, I would say, the secret for living a victorious life. ఇప్పుడు మనము ఈ ముగ్గురు జీవితంలో కూడా మనం చూసినట్టయితే, మనము అబ్రహాము జీవితంలో చూసినాము ఏ రీతిగా తను నమ్మకంగా దేవునికి విశ్వాసంతో బలపడి జీవించి ఉంటున్నాడు. ఎంత సమయం అయినా కానీ తొట్టిల్లకుండా తను దేవుణ్ణి పట్టుకొని జీవించి ఉంటున్నాడు. అదే రీతిగా యోసేపులో గురించి మనం తెలుసుకున్నట్టయితే, యోసేపు కూడా అది చిన్న పనైనా పెద్ద పనైనా కానీ దేవునికి నమ్మకంగా చేసినాడు. ఎటువంటి శోధన వచ్చినా కానీ ఆ శోధనలకు లొంగలేదు. ఎందుకు? తన వాక్యము, తన పునాది దేవుని మీద ఉండింది. లోకంలాగా తను ఆలోచించలేదు. అదే రీతిగా మనం ఇప్పుడు యోసేపు జీవితంలో ఇంకొకటి చూసినట్టయితే, తను తన సహోదరులను క్షమించి ఉంటున్నాడు. ఎవరైతే మన కీడు చేసినారో వాళ్ళని క్షమించాలి మనం. అది మనం నేర్చుకోవాలి. అదే రీతిగా మనము దావీదు జీవితంలో చూస్తే, తను అక్కడ సౌలు నుంచి ఎంత తప్పించుకొని పారిపోవాలని చూసినా కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా తను ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా తను దేవుని యందు బలపరుచుకొని ఉన్నాడు. అట్లనే మన జీవితంలో కూడా ఎవరైనా మనకున్నా లేకున్నా సరే, మనము దేవుణ్ణి పట్టుకొని ఉన్నప్పుడు మనము బలపడతాము. మన జీవితం అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునితో మనం సమయం గడిపినప్పుడు మనము ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలో కూడా దేవుని ద్వారా విజయం పొందుతాము. So let us learn these things, these lessons that we have already recorded in the Word of God, to live our lives and then see the victory that God is giving us in our lives. May God add His blessings to this brief portion. Thank you. Indeed. Thank you, Sister Shirley. We will conclude with a short prayer. Gracious and loving Heavenly Master, thank you, Lord, for the wonderful word that has come to us. Thank you, Master, that you have written them to become a lesson to us, Lord, to our lives. Thank you for all the examples, Lord,
We give you all the honor, praise, and glory. Master, we believe that you will be with us throughout, Lord, and teach us until the last breath of our lives to live a life up to your mark and in accordance with your word, and to only please you and you alone, O God. We commit each and every child here into your care. We give you all the honor, praise, and glory. Thank you, Jesus. In Jesus' name we ask. Amen. 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 Thank you so much, Anila, for conducting the meeting, and Shirley, thank you so much. Yes, you are a blessing. ఈ ఉదయకాలం మందు సిస్టర్ అనిల గారికి మరి సిస్టర్ షర్లీ గారికి ఈ సర్వీస్ కండక్ట్ చేసినందుకు మేము వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఎంతో మంచి ఉపమానము ద్వారా మనకు తెలిపినారు. బైబిల్ నందు ఉన్న ఎంతోమంది ఉన్నారు, వారు ఉండింది మనము ఏ విధమైన గుణపాఠాలు నేర్చుకోగలం మన జీవితాల్లో అనే విషయాన్ని తెలిపినందుకు ఆమెకు మేము ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. My beloved children, I've been watching each of your hearts, and I've been roaming around amongst you. నా ప్రేమ బిడ్డలారా, మీ హృదయ ఆంచలను నేను చూస్తున్నాను. మీకు కావలసినవన్నీ నాకు తెలుసు. I want to tell you that each one of you is equally valuable to me. ప్రతి వారికి కూడా నేను ఎంతో నేను ఆశీర్దిస్తూ ఉన్నాను. Aloha kashua sia rohan tipa kanshua sahoro karoha. I'm pouring my grace and blessings upon each one of you. ప్రతి వారి పైన కూడా నా ఆశీర్వాదాలు, నా మహిమను నేను కుమ్మరించు ఉన్నాను. Oshaka saharo arohantia. I'm pouring grace upon grace upon grace upon each one of you. ప్రతి వారి పైన నేను నా కృపకరణను నేను కుమ్మరించు ఉన్నాను. Hallelujah, hallelujah. Akoshaha. I'm filling you with anointing from above. మరి పరలోకం నుండి నేను అందరినీ కూడా అభిషేకించి నేను మిమ్మల్ని నింపుచూ ఉన్నాను. I'm laying my hand of blessing upon each head over here. ఇక్కడున్న ప్రతి వారి పైన నా చేతులు నేను పెట్టి వారి తల్లి పైన అందరినీ కూడా నేను ఆశీర్వదించి ఉన్నాను. Elizabeth, my daughter. ఎలిజబెత్ నా కుమారి. I'm there with you, my daughter. Sasho, see, don't despair at all, my daughter. నువ్వు నీ జీవితంలో నిరాశ పడకుము అని దేవుడు నీకు వాగ్దానం చేశాడు. And Rachel, my daughter. రేచల్ నా కుమారి. You don't give up hopes. నువ్వు నీ జీవితంలో ఎప్పుడు కూడా నా పైన ఆధారపడి ఉండు. నువ్వు నిస్పృహ చెందకము. As you have heard today, hold on to the promises and I will bring it to pass. ఈ విధంగా మేము విన్న వచనం ప్రకారము నువ్వు దేవుని వాక్యమును విశ్వసించి ఎప్పుడు దేవుని పైన ఆధారపడు. And Zara, my daughter, my beloved one, I will turn the tables in your favor very soon. నీకు కావలసినవన్నీ నేను వాగ్దానం చేసిన ప్రకారం నీ జీవితంలో జరగనున్నవి. I'm pouring of my grace upon each one of you. ప్రతి వారి పైన నా కరుణ, నా కృపను నేను కుమ్మరించున్నాను దేవుని వాగ్దానం చేస్తున్నాను.
you just lift your hands and receive the కాబట్టి anointing. మనమందరము చేతులెత్తి ఆశీర్వాదాన్ని మనం పొందుదాము. I've come to fulfill the desires of your heart. మీ జీవితంలో జరగనున్న ప్రతి వాంఛలను కూడా నేను తీర్చున్నానని. నా ప్రియమైన బిడ్డ పుష్ప, You have come with great expectation. నువ్వు ఎక్కడ నా దగ్గరికి ఎన్నో కావాలని వాంఛించు నా దగ్గరికి వచ్చి ఉన్నావు. I will not disappoint you. నీకు ఇప్పుడు కూడా నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేయను. నిస్పృహతో నువ్వు వెళ్ళవద్దు. I've opened up the heavens above all of you. ప్రతి వారి పైన కూడా Hallelujah. పరలోకం నుండి మీ పైన నేను ఆశీర్వాదాలు I have కుమ్మరిస్తున్నాను. opened up the heavens above all of you. Saposhiantaka shuto akoraha. పరలోక ద్వారములు తెరిచి మీ అందరి పైన నేను ఆశీర్వాదాన్ని నేను కుమ్మరిస్తున్నాను. And I'm giving each one of you a spiritual gift today. ప్రతి వారికి కూడా నేను ఒక వరము, ఆత్మీయమైన వరమును ఇవ్వనున్నాను. I'm covering with a cloud of anointing, Kakoraha, and you take as much as you want, as much as you can take, and you అందరినీ want, కూడా I'm giving it to you. మీ అందరు కూడా మీకు ఎంత అవసరం ఉన్నదో దానికంటే ఎక్కువగా నేను సమకూర్చున్నాను. నేను మిమ్మల్ని కూడా విశ్వాసమును మేఘముతో నేను ముంచి ఉన్నాను. As much anointing as you want, take it, my beloved. కాబట్టి మీరు ఎంత కావాలనో మీరంత తృప్తి పొందేటంత వరకు ఈ విశ్వాసాన్ని మీ హృదయంలో తీసుకోండి. I am your father. ఎందుకంటే నేను పరలోకంలోనున్న మీ తండ్రిని నీతో నేను And I will మాట్లాడుతున్నాను. fill you and send you to your homes. మీ అందరినీ కూడా పూర్తిగా ఆస్వాదించి మీ ఇంట్లోకి వెంటనే. And shalom, as your name is shalom, I'm filling you and everyone over here with great shalom or peace of God. మరి షలోం, నీ పేరు షలోం అన్నా కాబట్టి అదే ప్రకారమున నీ జీవితంలో కూడా ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానాలతో నింపి ఉంటారు. All you beloved children who are being attacked, kasato arato, and your faith is being tested, tapakasoto. Don't give up, beloveds. Don't give up. Put your faith on the rock of Christ. Kasoto riantaprakasho. దేవుడు మనకు హెచ్చరించున్నాడు, మీరెంత కష్టాలు పాలైనా కూడా విశ్వాసం పైన నిలబడి ఉండండి అని అందరికి కూడా దేవుడు హెచ్చరించున్నాడు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. And the gift that I'm giving each one of you, the spiritual gift that I'm giving each one of you, is what every believer should have. And you know what that is? That is discernment and wisdom of God. మరి ప్రతి